అంటే 2-3 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ 2-3 కొడుకులు ఉన్నారనుకోండి, ఆస్తి పంపకాలనే ఉంటాయి. ఆస్తి పంపకాలు తల్లి తండ్రి ఉన్నంతసేపు ఇబ్బంది ఏమి ఉండదు, అంతా చాలా చక్కగా సౌఖ్యంగా జరిగిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే అది సాగు చేసుకోవడానికి చూస్తాడు. మామూలుగా ఉన్నవాడు వదిలిపెట్టేస్తాడు. మామూలుగా ఉన్నవాడి కోసం నేను మాట్లాడలేదు. జాగ్రత్తగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇది నా భాగము, ఇది నేను వృద్ధి చేసుకోవాలి, ఇది నేను చాలా చక్కగా చూసుకోవాలి, ఇది నాకు పంచింది, ఇది నాకు ఇచ్చింది, దీంట్లో మొక్కలు వేసుకోవాలి, పంట వేసుకోవాలి, ఈ పంట భూమిని చాలా జాగ్రత్తగా నేను కాచుకోవాలి అంటూ ఎవరైనా అడుగుతారు, రే నీకు ఏ మొక్క వచ్చింది, ఇది నా భాగమే, ఇది నా సైడ్ వచ్చింది, నాకు వచ్చింది అని చెప్తారు కదా. అట్లా నువ్వు ఏది నాది అని అనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ మనం అందరం పెన్నులు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం. ఓ పెన్ తీసి రాస్తాం అనమాట. బాగున్న పెన్ తీసి జేబులు ఎట్టుకుంటాం, అప్పుడే నీది. అది వాడికి డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడే నీది. నువ్వు వచ్చిన తర్వాత పన్నతో బొమ్మలేస్తావు, లేకపోతే రీఫుల్ బయట కూదేస్తావు, నీ ఇష్టం, అది నీ ఇష్టం. అట్లానే నేను రోజు మీకు మా వాక్యం ఏంటంటే 119 కీర్తన, మరలా ఆ లింక్ మీకు తెగదు, రేపు అదే చెప్తా, రేపు మళ్ళీ వస్తే రేపు అదే చెప్తా. అంటే అదే కీర్తన కాదు, భాగం. ఈ 8వ భాగం చెప్తున్నాను. ఈ 8వ భాగంలో 8వ మాట, ఈ మాట ఏముంటుందంటే హేత్ అని ఉంటుంది పైన. హేత్ అనే హెబ్రీ యొక్క పదానికి అర్థం ఏంటంటే వినాశనం, వినాశనం. ఇంకా అర్థం మనం పర్యాయ పదాల్లో చూస్తే తప్పు అని. అంటే హేత్ అంటే ఓ హెచ్చరిక. హేత్ అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని దేవుడు నీకు చెబుతూ ఉన్న మాట. ఈ మాటలు చెబుతూ యాక్చువల్గా ఎన్ని వచనాలు ఉంటాయి 119 కీర్తన? ఒక్కో పదానికి చాలాసార్లు 8 ఉంటాయి. 8 కాబట్టి 4 పదాలు చెప్పుకుందాం, 4. దీంట్లో ఫస్ట్ 2 వచనాలు చదువుదాం. అంటే 57, 58 చదువుదాం. అసలు దీనికి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు నీకంటే, ప్రతి మనిషి కూడా ఇది నాది, ఇది నా సొంతం, ఇది నాకు సంబంధించింది అని వస్తువుని కానీ మనిషిని కానీ ఉన్న ఆ యొక్క పరిస్థితిని కానీ అనుకుంటున్నాం, కానీ దేవుణ్ణి అనుకోలేకపోతున్నాం. దేవుణ్ణి ఎప్పుడైతే మన భాగం అనుకుంటామో, మన మాటలో ఆయన భాగం అవ్వాలా, మన జీవితంలో ఆయన భాగం అవ్వాలా, మన పరిస్థితుల్లో ఆయన భాగం అవ్వాలా, మన ప్రణాళికల్లో ఆయన భాగం అవ్వాలా, మనకున్న ప్రతి సంపదలో ఆయన భాగం అవ్వాలా. అలాంటి భాగము నీకు ఎప్పుడవుతుంది అని నువ్వు అనుకుంటే విధేయత కలిగిన ప్రకటన చేయాలి. విధేయత అంటే నువ్వు తప్ప నా జీవితంలో ఇంకేది కనిపించటం లేదో, నీవు తప్ప నా కుటుంబంలో ఇంకేది కనిపించట్లేదు ప్రభువా. భాగం అవడం అంటే మనకు ఆనందంగా ఉన్నప్పుడు లోకం మనలో భాగమైపోవటం కాదు. మనకు సంతోషం ఉన్నప్పుడు నీ ఫ్రెండో లేకపోతే నీకు వెల్విషరో దగ్గరకు వచ్చి నేను నీకు ఉన్నానుగా సరదాగా బయటికి వెళ్దాం అనుకునే ఆలోచన కాదు. దేవుడు నీలో భాగం అవ్వాలా. దాన్నే పాలి భాగం అంటారు. పాలి భాగస్సులు అంటే దేవుడు నీలో భాగమైపోవడం పాలి భాగస్సులకు అనుకరణగా ఉండే మాట. దీంట్లో అంటాడు 57వ వచనంలో, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యము అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకున్నాను. చాలండి, చాలు. తర్వాత మాట ఆయన అంటున్నాడు, యు ఆర్ మై పార్ట్. నేను నీ భాగం అంటలేదు, దేవుడే నీ భాగం, రాజే నీ భాగం, చక్రవర్తే నీ భాగం, లేకపోతే ఊరిని పరిపాలించేవాడే నీ భాగం అనుకుంటే నీకు ఎంత బలం ఉంటుంది? నువ్వు ఆయన భాగం కాదు, ఆయనే నీ భాగం. అంటే నువ్వు పరిపాలించే రాజ్యంలో, నువ్వు బ్రతికే బ్రతుకులో, నువ్వు ఆలోచించే ఆలోచనల్లో, నీకున్న ప్రతి విధమైన క్రియల్లో ఆయన నీకు భాగమై ఉన్నాడో గుర్తుపెట్టుకో. టుడే ఎలీషా గారు కానీ నేను ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఈ లోకంలో ఉన్న ఏ ప్రజలకైనా దేవుడే నీ భాగమైతే నిన్ను ఆపేవాడే లేడో, నిన్ను ఆపేవాడే లేడో. ఏసేపుకు అన్నలు భాగం అనుకున్నాడు, ఆ అన్నలు ఏసేపును నా భాగం కాదురా బాబు అని గెంటేస్తే దేవుణ్ణి అనుకున్నాడు, ప్రభువా గెంటేసిన నాకు నువ్వు భాగం అవ్వాలా. హల్లెలూయా. అదే ఏసేపు
ఆ రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. ఈరోజు చెప్తున్నాను, నమ్మిక మాత్రమే ఉంచు అనే మాటకు జాయింటెడ్గా ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే విధేయత. దేవుడి మీద ఏ పరికరాలతో నువ్వు ఉన్నావో, ఏ ప్రయత్నాలతో నువ్వు ఉన్నావో, ఏ ప్రాబల్యతలో నువ్వు ఉన్నావో తెలుసుకోవటమే విధేయత. అప్పుడు అడుగుతావు, నువ్వు నా భాగం. చూడండి, బేసికల్గా అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, అమ్మాయి ఏమో నాన్న జట్టు, అబ్బాయి ఏమో అమ్మ జట్టు. మామూలుగా ఇంట్లో బేసికల్గా మా ఇంట్లో జరిగి చెప్తున్నాను. మీ ఇంట్లో అట్టా ఉంటుందో. ఇప్పుడు ఆడపిల్లల అమ్మ జట్టు నాన్న జట్టు కాదు, బయటోడి జట్టు ఉంటున్నారు పనికి మళ్ళీ. ఎవరి జట్టు? బయటోడి జట్టు. అమ్మ జట్టు నాన్న జట్టు కాదు. ఎవరి జట్టు? నేనేళ్ళ జట్టు, వాళ్ళ జట్టు. 10th క్లాస్ పిల్ల, 10th క్లాస్ చదువుతుందంట అమ్మాయి. 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్. అమ్మని చంపేసింది. మన ఇంట్లో కూడా ఉంటాయి ఎటువంటి, మన చుట్టూ కూడా ఉంటాయి. మనం అలా అంటే కాదు, నా బిడ్డ అలా ఉండకూడదు, నా బిడ్డ వారిలో పాలిభాగం అవ్వకూడదు, నా బిడ్డ అలాంటి పరిస్థితుల్లో పాలిభాగం కాకూడదు. ఎందుకు కాదు అని నేను అడిగితే నువ్వు చెప్పే మాటంటే, దేవుడే నాలో భాగమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే నాలో భాగమై ఉంటే, ఆయన రాజ్యం నాలో ఉంటే, ఆయన కృప నాలో ఉంటే, ఆయన కాపుదల నాలో ఉంటే, నాలో సాతానుకు అర్హతే లేదో. ఆయన అందుకే అంటాడు, ఏమని అంటాడు చూడండి, నీ వాక్యం అనుసరించి నడుచుకుందునని నేను డిసైడెడ్, నిశ్చయించుకో అంటే నేను నిర్ణయం చేసుకున్నానయ్యా, నువ్వు నా భాగం, నువ్వు చెప్పినట్టు నేను వింటా. నువ్వు దేవుడే నీ భాగం అయితే ఆయన వాక్యాన్ని అనుసరించుకో నడవడానికి నువ్వేమవుతావు? డిసైడ్ అయిపోతావు. బైబిల్ హృదయానికి ఎలా హద్దుకుంటే రాదు వాక్యం. బైబిల్ తల దగ్గర పెట్టుకున్నా రాదు. సెల్ ఫోన్లో వాక్యం వాల్పేపర్ పెట్టుకున్నా రాదు. ఎలా వస్తుందయ్యా అంటే, దేవుడు నీ భాగం అవ్వాలంటే వాక్యం నీ నోటిలో ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని నీ హృదయంలో, అది అంటాడు ఆయన. ఏమంటాడు చూడండి, నీ వాక్యం అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకు? ఈ లోకం అనే వినాశనంలోంచి, నాకు జరిగే తప్పుల్లోంచి నేను బయటపడాలంటే నువ్వు నాకు భాగం అవ్వాలా, నువ్వు నాకు ధైర్యం అవ్వాలా, నువ్వు నాకు గొప్ప శక్తి అవ్వాలి. భార్య భర్తలేంటి, బిడ్డలేంటి, ఎవరైనా దేవుడే భాగమై ఉంటే నీకంటూ శక్తి ఎవరో ఇవ్వనవసరం లేదు. నువ్వే పెద్ద జనరేటింగ్ బాక్స్లో ఉంటావు. పవర్ ప్లాంట్ ఉంటుంది, పవర్ ప్లాంట్ కరెంట్ ఎవడన్నా ఎత్తాడా? ఎవడెవడో. ఎందుకంటే అక్కడే జనరేట్ అయ్యింది, అక్కడే వస్తుంది. దేవుడి యొక్క అద్భుతమైన క్రియలతో చెప్తున్నాను, విధేయత కలిగిన ప్రకటన నీకు ఖచ్చితంగా ఉండాలి. 58వ మాట అంటాడు చూడండి, కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. దేవుడు నీవాడైపోయాడు అనుకోండి, ఎవరిని అడుగుతావు నువ్వు? అన్నీ దేవుడిని అడుగుతావు డైరెక్ట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వదలలేదు, కాలు పట్టుకుంటావు, వదలలేదు, నైట్ అంతా పెరుగులాడుతావు, అడుగుతావు. అప్పుడు నీ యొక్క విధేయత చూసి నిన్ను కటాక్షించే కృప దేవుడు నీకు దయచేస్తాడో. అందుకే అంటాడు కీర్తనకారుడు 16వ కీర్తనలో అంటాడు, 16:5 ఒకసారి వెనక్కి తిరిగితే 16వ కీర్తన 5వ మాటలో అంటాడు చూడండి ఒకసారి. కాపాడుచున్నావు. చూడండి, యెహోవా అంటే నీ ఆస్తి ఎవరు? దేవుడే ఉండాలి. అది మన ఆస్తి ఏంటి? రోజునే చాలామంది యొక్క ఆస్తి ఏంటంటే సెల్ ఫోను. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలామంది యొక్క ఆస్తి ఏంటి? సెల్ ఫోన్. ఎందుకు? బాత్రూమ్ కూడా పట్టిపోతారు. అది పెద్ద ఆస్తి అయిపోయింది నీకు. అది చూడకపోతే ఉండలేవు. నిద్దట్లో కూడా ఎవడు లాక్ తీసేస్తాడని భయం ನನಗೆ. ఎందుకు? చాలా పెద్ద పెద్ద గనులు ఉంటాయి దాంట్లో, మామూలుగా కాదు, పెద్ద పెద్ద గనులు, వంకీలు, ఏంటాయి చంపసౌరాలు, ఇంకా మీ భాషలో ఏంటి వడ్డానాలు, ఇదేంట్లో ఉంటాయి? సెల్ ఫోన్లో ఎవడన్నా దొంగిలించుకెళ్ళిపోతారు. ఈయన అంటున్నట్టు చూడండి ఏమని, యెహోవా నా స్వాస్థ్య భాగం అంటే ఏంటి? నా ఆస్తిలో భాగం నువ్వు. హల్లెలూయా. నా ఆస్తిది, నువ్వే నా ఆస్తి అంటాడు చూడండి. నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నది నీవే. పానీయ భాగం అంటే ఏంటి? నేను తినేది, తాగేది, లోపలికి వెళ్ళేది కూడా నీదే. ఎందుకు ఈ మాట అనంటే, సాతానుతో యేసుక్రీస్తు వారు చాలా గొప్ప మాట అంటాడు అపవాదుతో, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేయి అంటే ఆయన అంటాడు, రేయ్ రొట్టె వల్ల కాదో, దేనివల్ల బ్రతుకుతాడు మనిషి? ఎస్, అది
సంఘములో నీకు దేవుడి వాక్యం ద్వారా నువ్వు నీ జవసత్వాలు నీ యొక్క నరనరాల్లోంచి ప్రవహించే రక్తము, నీ ఎముకల మూలుగుల్లోంచి ఉన్న మూలుగులు యేసు క్రీస్తు నామములో బలపడుతూ ఉన్నాయి. అది నీ స్వాస్థ్య భాగం, అది నువ్వు కోరుకునేది. అది విధేయత ప్రకటన. ఎలాగంటే నువ్వు నా భాగం అయితే నీ కాల్ముక్త బాంఛన్ అనాలి దేవుణ్ణి. ఆమేన్. ఆ క్రియ రావాలి. ఎక్కడైనా సరే ప్రార్థన చేసే కృప దేవుడు ఇవ్వాలండి. అది నీకు అనుకూలమైన చోట కాదు, అననుకూల సమయంలో కూడా ఆయన నీ భాగం అయితే మోకాళ్ళు వేస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు. హల్లెలూయా. ఆ కృపాక్షేమం నీకు రావాలి. ఎప్పుడు వస్తుంది నీకంటే ఆయన నీ జేబులోకి రావాలి, ఆయన నీ గుండెల్లోకి రావాలి, ఆయన నీ వర్క్లోకి రావాలి, ఆయన నీ ప్రయాణంలోకి రావాలి, ఆయన నీ చదువులోకి రావాలి, ఆయన నీ యవ్వన దశలోకి రావాలి, ఆయన నీ వాక్య భాగంలోకి రావాలి, ఆయన ఈ ఇంటిలోకి రావాలి. అప్పుడే బాగుపడతాం మనం. లేకపోతే ఇప్పుడు ఈయన అలీషి గారు అక్కడ పెట్టుకున్నారు, నువ్వు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే తోడై ఉన్నాడు కదా, వంట చేయకు ఉంటాడు, బట్టలు ఉతుక్కోకుండా ఉంటాడు. నువ్వు చేయి పనులన్నింటిలో ఆయన నీ భాగమైతే నీ బలాన్ని పెంచుతాడు ఆయన, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. యోర్దాను నది యువతలు ఉంటే యోర్దాను నదిని దాటడానికి యెహోషువ వాళ్ళు భయపడుతూ ఉంటే దేవుడు గొప్ప ఆజ్ఞ చెబుతాడు. ఏమనంటే ముందు మందసం వెళ్ళాలా, తర్వాత లేవీయులు వెళ్ళాలా, తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం అందరూ వెళ్ళాలంటే వారినే పంపిస్తే మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువ కూడా దేవుడు తోడై ఉన్నాడు. అలాంటి మహిమ మనం ఎప్పుడు పొందుకుంటామండి? ఎన్నాళ్ళు మనకి మసిపూసి మారేడుకాయలంటే భక్తి, ఆ భక్తి కాదు మనకు. నువ్వే నా భాగం మనస్ఫూర్తిగా అనుకోండి. ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్స్ ఉండవు, నువ్వే నా భాగం మనస్ఫూర్తిగా అనుకోండి. అనారోగ్యాల్లో ఫెయిల్యూర్స్ ఉండవు, నువ్వే నా భాగం మనస్ఫూర్తిగా అనుకోండి. గర్భఫలాలు తెరవబడును, నువ్వే నా భాగం మనస్ఫూర్తిగా అంటే అప్పులకు బానిస కారో. ఇదే విధేయత కలిగిన ప్రకటన. విధేయత అంటే ఏం జరిగినా నా దేవుడు నాకు ఉంటాడు అంతే. అలాంటి మహిమ. ఇంకో మాట తీద్దాం, విలాప వాక్యాలు తీద్దాం ఒకసారి. 3వ అధ్యాయంలో 24వ వచనం ఎవరైనా సాయం చేస్తారా? యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ప్రవక్త ఏమంటున్నాడంటే యెహోవా నా భాగమని అనుకోవాలి మనం. నువ్వే నా భాగం. చూడండి, పెళ్ళి చేస్తున్నప్పుడు భార్యని భర్తనే చేపట్టి నీకు సగమవుడ. ఎప్పుడు సగం? ఫోటోలు తీసుకునే వరకు. ఎప్పుడు సగం? భోజనాలు అయ్యే వరకు. ఎప్పుడు సగం? వీళ్ళిద్దరూ చేయి పట్టుకుని జబ్బా రాసుకుని ఇలా పట్టుకుని వెళ్ళే వరకునే. తర్వాత నీ దారి నీది, నా దారి, నీ ఫోన్ లాక్ నీది, నా ఫోన్ లాక్ నాది, నీ మాటలు నీవి, నా మాటలు నావి. ఈ లోకంలో దేవుడికంటా గొప్పోడు ఎవడైనా సరే ఉంటే ఆడి నీ పాలిభాగసుడైతే నువ్వు ఈ లోకంలోనే ఉండవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భాగం అంటే మనం బైబిల్ నీ జీవితంలో భాగం కాదు. బైబిల్ నీ దినచర్యలో వాక్యమే నీ భాగమై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే వాక్యం చదవకుండా నువ్వే పని రోజే మొదలు పెట్టకూడదు. అదే అంటున్నాడు ఆయన. ఏమని భలే ఉంటుంది మాట. నాకు కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. తర్వాత అంటాడు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. ఎవరిచ్చారట మాట? అలా దేవుడు మనకు మాట ఇచ్చాడు. ఏ మాట చెప్పండి? అన్నిటికంటే గొప్ప ప్రశస్తమైన మాట ఏంటి దేవుడు మనకిచ్చింది? ఏంటి చెప్తారా? బైబిల్లో అన్నిటికంటే గొప్ప మాట, అన్నిటికంటే. నిద్ర వస్తుందా? నా కృప నీకు, అదే మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకు నేను ఇచ్చే కృపే చాలు, ఇంకేమీ అవసరం లేదంటాడు ఆయన. అదే అన్నిటికంట. పౌలు గారు అంటాడు ఆ మాట. పౌలు గారు, నా కృప
అది చాలయ్యా, నాకు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. గుడ్డోడికి ఏమి ఇచ్చాడు? కళ్ళు కాదు ఇస్తా, కృప. కాళ్ళు లేనోడికి ఏమి ఇచ్చాడు ఆయన? స్వస్థతా భాగ్యం ఇచ్చి కృప తోడుండును గాక. యాయీరు కుమార్తెకి ఏమి ఇచ్చాడు ఆయన? ఆవిడ్ని బ్రతికించడమే కాకుండా ఆయన కృప ఆవిడికి తోడుగా ఉంచాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, అలాగే ఈ కుటుంబానికి దేవుడి కృప తోడైండును గాక. చెప్పండి. నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుని ఎలీషా గారు ఏమనంటే, నేను దేవుళ్ళో భాగము అనా, దేవుడే నాలో భాగమై అన్నాడు. హల్లెలూయా. చాలా గొప్ప మాట అండి అది. దేవుడే నీలో భాగమైపోయాడు. ఆమేన్. ఇంటిలో దేవుడు ఉండాలా, కుటుంబంలో దేవుడు ఉండాలా, పనుల్లో దేవుడు ఉండాలా, ప్రార్థనలో దేవుడు ఉండాలా, క్రియల్లో దేవుడు ఉండాలా. ఆ దేవుడే వాక్యమై వెలుగుతాడు, అగ్నిలా నిన్ను నడిపిస్తాడు, వెలుగుగా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ కృపాభాగ్యం దేవుడు నీకు దయచి. ఫస్ట్ మాట ఇది. రెండో మాట చూడండి, 59:62 చదువుదాం. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరులుకుంటుని. చాలండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు నీకు భాగమైపోయాడు అనుకోండి. అప్పటి వరకు రీఫుల్తో రాసావు, నువ్వు మంచి పెన్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. రైటింగ్ మారిపోద్ది. అప్పటి వరకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు అప్పటి వరకు చిన్న చున్నీ ఉన్న డ్రెస్ వేసుకున్నారు. అప్పుడు రోడ్డు ఊడి చేసే అంత చున్నీ ఉందన్నమాట, పెద్దదే. ఇప్పుడు వస్తున్నాయిగా, ఎంత ఉన్నాయి దుప్పట్లే. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు నీ పాలిభాగం, దేవుడు నీ హక్కు, దేవుడు నీకు అధికారం అయిపోయినప్పుడు నీ ఆలోచనలు మారాలి, నీ క్రియలు మారాలి, నీ కృప మారాలి, నీ ప్రార్థన మారాలి, నీ యొక్క ప్రతి పరిస్థితి మారాలి. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు ఖచ్చితంగా దేవుడి వాక్యానికి అనుగుణంగా ప్రతిరోజు మారుతూ ఉండాలి. నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన ఎదుగుదల, మన తరుగుదల ఆయన చేతుల్లోనే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాను. రెండో మాట మీకు ఏం చెప్తున్నా, మరల్చబడిన జీవితం ఉండాలా. అంటే నువ్వు మళ్ళించబడే జీవితం ఉండాలా. ఇంకా మీకు అర్థం కావాలంటే, మళ్ళించబడే జీవితం. మాకు అరటి తోటలు ఉండే, పొద్దున్నే నీరు వదిలేవారు. అంటే అరటి తోటలు ఏమంటారన్నాయి, కడతారు కదా గట్టులంకల మడులు అనమాట. అంటే ఒక 50 మొక్కలకు ఒకటి గట్టు కడతారనమాట. 50 మొక్కలకి ఫస్ట్ ఆ పైన ఉన్న దానికి నీరు పెడతారు. తర్వాత అదంతా నిండిపోయిన తర్వాత అక్కడ గట్టేసి మళ్ళా దీనికి దారి మళ్ళిస్తారు, మరలా దారి మళ్ళిస్తారు. దాన్ని ఫస్ట్ తడి అంటారు. మళ్ళీ 5 రోజుల తర్వాత మరలా ఇంకో తడి. అంటే మళ్ళించబడే నీరు సేద్యాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అలాగే మళ్ళించబడే భక్తి, మళ్ళించబడే స్థితి దేవుడు నీకు ఇంకా దగ్గర చేస్తుంది. అందుకే మన జీవితం మళ్ళించబడాలి. అంతే అంటాడు. చూడండి, ఏంటి నా ఆలోచనలు, చూడండి నా మార్గంలో నేను పరిశీలించుకున్నాను, నీ శాసనముల తట్టు మరులుకుంటే. మార్గాలంటే దేవుడు వేసినాయి, గుర్తెట్టుకోండి. శాసనాలంటే దేవుడు రాసిచ్చినాయి. హల్లెలూయా. నువ్వు ఆయన మార్గాలు ఉన్నాయి కదా, నీ మార్గాలు ముందు ఎలా ఉండే? కళ్ళు మూసుకుని మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మన మార్గం చెప్తా. మామూలుగా బేసిక్ క్రిస్టియన్ ప్రార్థన ఎలా చేసుకున్నాంటే, యేసయ్యా థ్యాంక్ యూ, ఈరోజంతా కాపాడో, మరి పడుకుంటాను, నాకు తోడుండు, మళ్ళీ లెగిస్తాను. ఇదా అయిపోయింది ప్రార్థన. చాలామంది బేసిక్ అలా కాదు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మార్గాలు వెతుక్కోవాలా, మార్గాలు మళ్ళించబడాలి. ఎలా అంటే, ఉదయం నుంచి నన్ను కాపాడో ప్రభువా, పనిలో తోడున్నావు, ప్రయత్నాల్లో తోడున్నావు, కుటుంబంలో తోడున్నావు, బిడ్డల ఆరోగ్యంలో తోడున్నావు, కుటుంబ క్రియల్లో తోడున్నావు, నాకున్న ప్రతి అవసరతలో తోడున్నావు, నా వ్యాపారంలో తోడున్నావు, నా ఉద్యోగంలో తోడున్నావు. నాకు నా శరీరానికి ఈ యొక్క నిశ్శబ్దమైన క్రియల్లో ఉజ్జీవమైన శక్తిని మరలా ఇవ్వే. ఉదయాన్న మరలా కొత్త జీవితాన్ని, కొత్త క్రియలను చేసే అద్భుతమైన శక్తిని నాలో నింపో అని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అది ప్రతిరోజునంట కొత్త రకంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ న్యూ పాత్. సైంటిస్టులు ఎలా అవుతారు? సైంటిస్టులు
బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బు కాదు కలుపుకుండా ఫిలమెంట్ ల్యాంప్ అని తీగలల్లి 2 మేకులు కొట్టి ఆ తీగ మధ్యలో ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్లో హీలియం అనే వాయువును వదిలి ఆ రూమ్లోకి 2 జనరేటర్లు పెట్టి పెద్ద అక్కడ నుంచి పెద్ద కేబుల్ వేసి వెలిగించాడు ఫస్ట్ లైట్ థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు మనం ఇదేంటో తెలుసా, ఇది మనం చూసేది ఎంత 12 వోల్ట్స్లో ఆపరేట్ అయ్యింది. అది ట్యూబ్ లైట్. ఇంకా ప్రశస్తమైన వెలుగు కలిగిన ఐటమ్స్ వచ్చినాయి. ఎలా అంటే కొత్తది కనుక్కుంటేనే కొత్తది సృష్టించబడుతుంది. హల్లెలూయా. దేవుళ్ళు అందుకంటాడు ఆయన, నూతనపరచు ప్రభువా, ప్రతి క్షణం నన్ను నూతనపరచడం అంటే ఏంటి? మాసిపోయిన బట్టలు కొత్త బట్టలు రావాలా? నూతనపరచడం అంటే ఏంటి? ఇంటికి కొత్త రంగు వేయాలా? నూతనపరచడం అంటే ఏంటి? కొత్త పెన్ను కొనుక్కోవాలి, కొత్త పుస్తకం కొనుక్కోవాలా, కొత్త కారు కొనుక్కోవాలి, కొత్త బండి కొనుక్కోవాలి. కానీ పాత హృదయం అలాగే ప్రిజర్వ్ చేసి ఉండేవాడు, అలాగే దాయబడాలి. అయ్యే హృదయం మార్చుకుంటే అమ్మో సాతానుగడి కోపం వచ్చేద్దండి బాబు. ఏ పాత హృదయం అదే సీరియల్, ఏ పాత హృదయం అదే సోది కబుర్లు, ఏ పాత హృదయం అదే అది కాదు, నూతన పరచబడాలి. చూడండి, ప్రార్థనలో ఎవరైతే కొత్త మాటలతో దేవుణ్ణి కోరుకుంటారో వాడు మళ్ళించబడే భక్తిలో ఉంటాడు. హల్లెలూయా. అందుకే నేను పరిశీలన చేసుకున్నాను. మన లాస్ట్ టైం కూడా ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఇదే సేమ్ చెప్పారు. నెక్స్ట్ సాక్ష్యం చెప్పినప్పుడు అట్లా చెప్పకూడదు. దేవుడు నాకు కృపనిచ్చాడో, దేవుడు నన్ను నడిపించాడో, దేవుడు నాకు శక్తినిచ్చాడో, నాకేమైనా సరే నా దేవుడు తోడు నాకుండును గాక అని చెప్పాలా. మన బాధలు చెప్పుకోవడం కాదు మన సాక్ష్యం. ఎదుటి వారి యొక్క భక్తిని ఉజ్జీవింపచేసే విధంగా ఉండాలి. ఆమేన్. ఉజ్జీవింపచేయాలి. యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో ఆయన పడిపోతున్నా సరే శిష్యులు లేవనెత్తాడు. హల్లెలూయా. లేవనెత్తుతాడు ఆయన. చివరికి ఆ ప్రాణం వదిలేటప్పుడు కూడా ఆయన మాట అంటాడో ఏమని, నా చెయ్యి నీకు అప్పు చెప్తున్నానో ఆ కొడుకు నీ తల్లే అంటాడు. హల్లెలూయా. ఎంత స్టేట్మెంట్ ఇస్తాడండి ఆయన. ఇప్పుడు ఎలీషా గారు కానీ ఎవరు కూడా బాధలను చెప్పుకోవాల్సిన దేవుడికే, మనుషులు కాదు. ఆమేన్. సాక్ష్యాలను మనుషులకు చెప్పాలా. సాక్ష్యాన్ని ఎవరు చెప్పాలి? మనిషికి. బాధ మనిషికి చెప్తే, జనరల్గా చెప్తున్నాను, బాధ మనిషికి చెప్తే లోకువైపోతాం తెలుసా. అప్పటి వరకు నీకు జబ్బు ఉందని ఎవడికి తెల్లో, అప్పుడు తెలుస్తుంది. ఏమనంటే వీడికి షుగర్ ఉందంటరా, షుగర్ ఉందంటే ఇటు మన బ్యాచే, అరేడికి దొరదలు ఉన్నాయంటే మన బ్యాచరు, సబ్బు ఏమో ఆడుతుండే కనుక్కో. లోకువైతో మనుషులకు లోకువైపోయే మాటలు నీ నోటి నుంచి తీసి దేవుడికి దగ్గరే మాటలు నీకు దేవుడిచ్చునుగాక. ఖచ్చితంగా. చూడండి, కింద ఇంకో మాట ఉంటుంది. ఏమనంటే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయగా త్వరపడి తిని. చాలామంది చేసే దారుణమైన తప్పు ఏంటంటే చేస్తారు, చర్చికి రావడానికి లేట్ చేస్తారు, వాక్యం వినడానికి లేట్ చేస్తారు. కానీ ఈ లోకంలో నీకు కావలసిన క్రియలకు ఎప్పుడు బి అలర్ట్. మామూలుగా కాషియస్గా ఉంటారు, చాలా తొందరగా ఉంటారు కదా. ఫస్ట్ కాల్కి ఎత్తేస్తారు ఫోను. పాస్టర్ గారు చేస్తున్నాడా, చేయని బాబు ఇప్పుడు ఏం చెప్తాడు, ఏం ప్రేయర్ అంటాడేమో. పాస్టర్ గారు ఫస్ట్ కాళ్ళకి ఫోన్ ఎత్తుతాను వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే ఫోన్ పట్టుకుని ఉంటారు. అయితే మీరు ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తారండి, మధ్యలో డిస్టర్బ్ పాస్టర్ అని. అలా కాదు. కానీ దేవుడి క్రియలతో చెప్తున్నాను, లోకంలో ఉన్న ప్రతి క్రియలకు జాగు చేయి, కానీ దేవుడి క్రియలకు ఎప్పుడు జాగు చేయడం అంటే ఏంటి? లేట్ చేయడం. సో ఇక్కడ 2 మాటలు చూద్దాం. హగ్గయి 1వ అధ్యాయము 5వ వచనం. మీరు చదువుతారని చెప్పి నేను తీయట్లేదు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు అది చాలు. అంటే మనిషి యొక్క ప్రవర్తన ఆలోచించుకునే శక్తి ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ అది అప్పటి వరకు షోరూంలో భాగమై ఉంది. ఎక్కడైంది భాగం? షోరూంలో భాగమైంది. అప్పుడు మీ ఇంట్లో భాగమవుతుంది, అంతేనా?
అది ఎక్కడ పెట్టాలి, దాంట్లో ఏం పెట్టాలి, అది ఎలా వాడాలి, ఏ విధంగా ఉండాలని నీకు ప్లాన్ ఉంటుంది కదా. అదే ప్లాన్ చెప్తున్నాను నేను. అదే నీ పరిస్థితి, నీ అవగాహన, నీ అవగంగన, నీ జీవితం, నీ క్రియలు, దేవుడితో నువ్వు ఉండే విధానం ఏ విధంగా ఉందో ప్రతిసారి ఏం చేసుకోమన్నాడో పరిశీలించుకో. బయటికి అందరం భక్తి పరులమే, బయటికి అందరము దేవుడి కార్యాలు చేసేవాళ్ళమే, బయటికి అందరం గొప్పోళ్ళమే. కానీ దేవుడి దగ్గర ఆ గొప్పతనంలో 10% ఉన్న పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. హల్లెలూయా. ఆ క్రియల్లో మనం బ్రతకాలి, ఆ క్రియల్లోనే మనం ఉండాలి. బయటికి ఎన్ని ప్రైజులు చెప్పినా పనిచేయదండి, లోపలికి దేవుడికి అంటూ స్థానం లేకపోతే. చూడండి, ఇక్కడ ఇంకో మాట చదువు. విలాపవాక్యాల్లోనే 3వ అధ్యాయము 24వ వచనం ముందు చదవండి ఒకసారి. 20వ వచనం అది చాలమ్మ. చూడు, అనుదినము నూతనముగా ఎవరికి వాత్సల్యత పుడుతుందట? వాత్సల్యత అంటే ప్రేమ కన్నా పైన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముద్దు చేయడం, గారాబం చేయడం, అంటే దేవుడితో నూతనంగా ఉంటేనంట దేవుడికి ఏం పుడుతుందట? యాస్, దేవుడికి ఏం పుడుతుంది? అందుకే కొత్త క్రియలతో దేవుడిని నువ్వు అడిగితే ఆయనకి ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతుంది. కొత్తగా చూడండి, కుక్క ఎలా వస్తుందా? కుక్క నువ్వేమలే ఇలా చిటికేసి సనేలా దగ్గరికి వస్తుంది తోకూపుతూ. దాన్ని వాత్సల్యత అంటారు. దేవుడు అది నీకు చెబుతున్నాడు. ఏమనంటే నూతనమైన క్రియలు, నూతనమైన మాటలు, నూతనమైన శక్తి దేవుడి యొక్క వాత్సల్యతను పెంచుతుంది. హల్లెలూయా. నా బిడ్డ నాతో శక్తివంతంగా అనుకున్నాడు అనే మాట దేవుడు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మన భక్తి అండి పెరుగుతూ ఉండాలి. ప్రతిరోజు కొత్తగా ఉండాలి, ప్రతిరోజు శక్తివంతంగా ఉండాలి, ప్రతిరోజు నూతన ఉత్తేజం కలిగిన క్రియలు ఉండాలి. అలా కాకుండా ఈరోజు ఎంతమంది ఫాలోవర్స్, రేపు ఎంతమంది, ఎల్లుండి ఎంతమంది. ఏ ఫాలోవర్స్? ఎవరైతే ఫాలోవర్స్ అంటే ఇన్స్టాగ్రాము, వీఆర్ బీయింగ్ యాజ్ ఏ క్రిస్ట్ ఫాలోవర్. మన యొక్క జీవితంలో కొత్త మాటలతో దేవుణ్ణి వెంబడించే కృప మీకు కలుగునుగాక. ఆమెన్. కీర్తనలన్నీ కూడా చాలా కొత్త మాటలు ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి మాటలు. ఉద్బోధ కలిగించే క్రియలు దేవుడు కీర్తనకారుడు ద్వారా మనకి దయచేసి ఉన్నాడు. ఇక మూడవది చదువుదాం. మూడవది చూడండి, ఇక్కడ మొదటిది ఏం చెప్పాను? దేవుడితో మనం క్లియర్గా శక్తివంతంగా ఆయనతో పాలిభాగం అవ్వాలంటే మొదటగా నీ విధేయత కొరకు ఆయనలో భాగం చేసుకోవాలా. రెండోది ఏం చేయాలా? ఆయన మార్గాల వైపు నీ మార్గాలను మళ్ళించాలి. హల్లెలూయా. ఎవరి మార్గాల వైపు? దేవుడి మార్గాలు. గుర్తుపెట్టుకోండి, ఉంటే భక్తిలో ఉండు, లేకపోతే బైబిల్ వదిలిపెట్టుండు. అంతే, రెండే మాటలు. ఒకవేళ భక్తిలో ఉంటే, బైబిల్ పట్టుకుంటే, దేవుడి వాక్యాన్ని పట్టుకుంటే కొత్తగానే ఉండు ప్రతిరోజు. హల్లెలూయా. యు హ్యావ్ టు న్యూ. నీకున్న జడనే 4-5 రకాలుగా వేసుకుని అందరికీ చూపిస్తున్నావు ఎలా ఉందని. నువ్వు 10 సార్లు చూసుకుంటున్నావు. నీకున్న ముఖాన్ని రోజుకి ఒక 20 సార్లు 30 సార్లు చూసుకుంటారు. అర్థం బాగా అందంగా ఉంటే 50 సార్లు చూసుకుంటారు. అంతేనా? మనకొచ్చిన అవయవాళ్ళే అన్నిసార్లు అంత కొత్తగా చూసుకున్నప్పుడు మనకిచ్చిన జీవితం, మనకిచ్చిన ఆత్మీయత, మనకిచ్చిన ఈ భిక్ష ఎవరో ఆయనతో ఎంత కొత్తగా ఉండాలి. మనం ఆల్వేస్ కొత్తగానే ఉండాలి. ఆమేన్. కొత్తగానే ఉండాలా. వాక్యం చదివినప్పుడు కొత్తగా చదవాలా, వాక్యం విన్నప్పుడు కొత్తగా వినాలా, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది నాకే కదా అని కొత్తగా తీసుకునే కృప దేవుడికి ఇచ్చునుగా. మళ్ళించబడ్డం అంటే అదే. ఇంకా మూడో మాట చెప్తాను చూడండి. 60 వచనం 61 భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను మరవలేదు. చాలు. భక్తి అంటే కష్టాల్లో దేవుడి మాటకు నమ్మకంగా ఉండడం ఏంటంటే ఆ వాక్యమే. ఆమేన్. ఎవరట కష్టాలు నీకు ఎప్పుడు వస్తాయంటే భక్తిహీనత నీ చుట్టూ, అదేదో సినిమాలో ఉంటుంది కదా, వైఫై లాగుంటే, చుట్టూ ఎలా ఉంటే నీ చుట్టూ ఇబ్బందికరమైన మనుష్యులు మరణపాశాలు చుట్టుకుని ఉంటే నువ్వేం గుర్తు చేసుకోవాలి? వాక్యం. నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా.
చుట్టూ ఏమైనా, చుట్టూ ఎలా ఉన్నా, చుట్టూ ఏ పరిస్థితిలో ఉన్నా, నా కష్టాల్లో చుట్టూ ఉన్నవారు కాదు, నా పైన ఉన్న దేవుడు ఉన్నాడు. ఆ పైన ఉన్న దేవుడు నన్ను పైకి తీసుకెళ్లే కృపను దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ క్రియల్లో మనం బ్రతకాలండి, ఆ ఆలోచనలో మనం బ్రతకాలి. కష్టాలు వచ్చినాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి కోసం బ్రతికితే, మనం దేవుడి కోసం ఉంటే, దేవుడి క్రియల ప్రకారం ఉంటే నీ బ్రతుకంతా ఆయన మోస్తాడు. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ఎందుకు? నీ భారాన్ని ఆల్రెడీ నేను మోసి ఉన్నాను. అలా కాకుండా ఇంకా బ్యాగ్లు వేసుకుంటే ఏం చేస్తాడు పాపం ఆయన? ముందు బ్యాగ్ తండ్రికి ఇవ్వాలి. ముందు నీ బరువు ఎవరికి ఇవ్వాలి? తండ్రికి. ఎలా ఇవ్వాలో చెప్తాను. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వచ్చేటప్పుడు బ్యాగ్లో ఆటో డ్రైవర్ బ్యాగులు తగిలించి పంపుతాడు. నేను వచ్చిన వెంటనే 2 బ్యాగులు వదిలేస్తారు. నాకు ఇస్తారేంట్రా, నువ్వు పట్టుకుపోతే ఎవడు పట్టుకుంటాడో, నువ్వే పట్టుకోవాలా. ఆ 2 ఇచ్చేసి మళ్ళీ క్యారేజ్ బ్యాగులు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? అలా తేలికైపోవాలా. నా తండ్రి పట్టుకునేవాడు, నా తండ్రి మోయగలిగిన వాడు, నా తండ్రి నాకు తేలిక చేసేవాడు. మనం అంతే. ప్రభువా నా కష్టాలు ఆయనయ్యా, నా ఆరోగ్యం నాదే, నాకున్న బాధలు నాదే అనకూడదు. ప్రభువా పెట్టాయన పాదాల దగ్గర, ఇవిగో నా కష్టాలు, ఇవిగో నా కన్నీళ్ళు, ఇవిగో నా ఇబ్బందులు, ఇవిగో నా అప్రయత్నమైన క్రియలు, ఇవిగో నా పాపపు జీవితం, నన్ను తేలిక చేయవయ్యా, నన్ను తేలిక చేయి. చుట్టూ నన్ను ఇబ్బందికరమైన మనుషులు చుట్టుకుని ఉన్నారు, నన్ను నడవనివ్వట్లేదు, ఊపిరి సెలపనివ్వట్లేదు. నానుకున్న మనుషులు నన్ను వెలివేస్తూ ఉన్నారు. నీకు తెలుసా, క్రీస్తు కూడా వెలివేయబడిన వాడే. క్రీస్తు పుట్టక వెలివేయబడింది. క్రీస్తు యొక్క విలువకరమైన జీవితం వెలివేయబడింది. క్రీస్తు యొక్క మరణం కూడా వెలివేయబడింది. వెలివేయబడిన వ్యక్తి వెలివేసిన వారి కోసం మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మండి. నీ కష్టాలు వచ్చినప్పుడు, నా కష్టాలు వచ్చి నేను ఏడమాకండి, కూర్చోమాకండి. దేవుణ్ణి నమ్ముకోవడం ఏడాలా, మనం కాదు. ఎవరో దేవుడంటే తెలియనోళ్ళు ఏడాలా, మనం కాదు. నా దేవుడు నాకున్నాడంటే ఆయన నీకు బాహుబలం ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్. చూడండి, కిందకి వెళ్దాం, కొద్దిగా ఓ మాట చదువుదాం. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడును. చూడండి, మీకు అందరికీ పిల్లలు ఉన్నవాళ్ళు, లేకపోతే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీకు జ్వరం వచ్చిందనుకోండి, బాగా ఫీవర్ వచ్చింది. మీకు ఫీవర్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేస్తుంది అమ్మ, సిరప్లు ఇస్తుంది. కానీ మధ్యరాత్రిలో ఉలిక్కిపడి లెగిస్తే ఫస్ట్ లేచేది నీ తల్లి. ఎందుకు? నేను కాపాడడానికి. అట్లానే అర్ధరాత్రి వేళ, నిశిరాత్రి వేళ నీకు ఇబ్బంది వస్తే మేల్కొని అడగలట ఆయన్ని. ఆమేన్. ప్రభువా నువ్వు ఉన్నావా అంటే ఆయన ఏమంటాడు? భయపడక నేనున్నాను. సింహాల బోన్లో ప్రభువా నేనున్నాను. ఎరికో గోడల మధ్యన ప్రభువా నేనున్నాను. యోర్దాను నది ప్రవాహంలో ప్రభువా నేనున్నాను. తుఫాను రేగినప్పుడు ప్రభువా నేనున్నాను అనే మాట ఆయన ఇచ్చింది. ఎందుకంటే నేను ఉన్నవాడును అనువాడు నన్ను ఉంటుంది వాక్యం. అంటే ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేనున్నాను అంటే ఉన్నాను అనేవాడు నేను. హల్లెలూయా. ఐఎమ్ దేర్ వేర్ ఎవర్ యు గో అండ్ వేర్ ఎవర్ యు. అతన్ని ఎక్కడైతే ఆలోచిస్తావో అక్కడ ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడట. నువ్వు పాపం కోపాల్లోకి వెళ్ళిపోయి ఆలోచించినా దేవుడు ఉంటాడు. ఎందుకంటే వ్యభిచారి దగ్గరికే దేవుడు వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప మహానుభావుడు అండి. అందుకే కష్టాలు ఉన్నప్పుడు కష్టాలకు బానిసవకో, దేవుణ్ణి బట్టి బలంగా ఉండు. ఆమేన్. ఇది 3వ మాట. ఇక్కడ కీర్తనకారుడు ఓ మాట ఉంటుంది, అది చదివి నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనకారుడు 50వ కీర్తన 14 చదవండి ముందు. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతుకు నీకు మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చాలా స్ట్రక్చరల్గా రాశారు. చూడండి ఏమంట, ఫస్ట్ మాట చూడండి ఎంత గొప్పగా ఉంటుందంటే, చూడండి, స్తుతియాగము చేయము అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా లేడో ముందు తెలుసుకుని ఆయనకి స్తుతి చేయి. హల్లెలూయా. నువ్వు ఉన్నావు ఎక్కడ? నాలో ఉన్నావు. ఎక్కడ? నా హృదయంలో ఉన్నావు.
వాక్య రూపాన నన్ను నడిపిస్తున్నావు, థ్యాంక్ యూ, నీకే వందనాలు ప్రభు అని మొదలుపెట్టి తర్వాత చెప్తున్నాడు. చూడండి, మహోన్నతుడికి నీ మొక్కుబడులు అంటే ఏంటండి? అబ్బాయి పుట్టాడండి, జుట్టు పెంచావే, వెళ్ళాలండి, గుండు కొట్టి చేయాల, ఎక్కడా మొక్కుకున్నాం, ఎక్కడా అక్కడే. మొక్కుబడి అంటే చెప్తాండి, మొక్కుబడి అంటే అయ్యా నీ కొరకు నా హృదయాన్ని సిద్ధపరిచావు, నీ కొరకు నా కుటుంబాన్ని సిద్ధపరిచావు, నీ కొరకు నా ఆత్మీయను సిద్ధపరిచావు, నా కొరకు నా జీవితంలో నువ్వు ఉండే కృప నాకుంటే చాలయ్యా. హల్లెలూయా. అదే మొక్కుబడి. ఒకవేళ ఆ మొక్కుబడిలో నువ్వు పాస్ అయితే డబ్బులు అయితే అన్నీ ఇస్తావు దేవుడికి, ఆమేన్. స్థలం ఇస్తావు అని, సత్రములో చోటు ఎందుకు ఇవ్వలేదు? ఆ మొక్కుబడికి ఆయన అర్హుడు కాదని. పశువుల పాకలో చోటు ఎందుకు వచ్చిందంటే ఆయన అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రజలను లేవనెత్తే మొక్కుబడిలో పుట్టాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి పరిస్థితిలో ఉన్నవారికి, మేడల్లో మిద్దుల్లో ఉన్నవాళ్ళు మనకలా చప్పట్లు కొట్టలేరు, మనకలా డ్రమ్ములు కొట్టలేరు, మనకలా కంజేరి కింద అంటాడు. చూడండి, ఆపత్కాలమున ఇప్పుడు నేను ఇలా బయటికి వెళ్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడు నాకు కొడుకు అనుకుందాం, కొడుకే, ఈడు బయటికి వెళ్ళాడు, చీకటి ఉంది, పాము కనిపింది, బాబాయ్ అన్నాడు. వెంటనే ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా? నేనే వెళ్తాను. ఎందుకు? అన్న కొడుకు కాబట్టి. చూడండి, అది చెప్తున్నాను, దేవుడు ఎట్టా ఉంటుంది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చూడండి, ఆపత్కాలంలో మొరపెడితే అరే ఏం లేదురా అంటే అన్న దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ డాడీ అంటాడు. అది దేవుడికి అది చెప్పాలా. మనం చెప్తున్నాం ఎంత బాగా అంటే చెప్తాను, ప్రభువా ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, చేస్తారు. ఆరోగ్యం నయమవునుగాక, అయిపోయింది. చర్చికి రావట్లేదే, వచ్చంగా మొన్న అంతే. ఆపత్కాలంలో మొరపెడితే నిన్ను బాగు చేశాడు, మరలా ఆపత్కాలానికి పరిగెడుతున్నావు. ఎవరైతే దేవుడికి మొక్కుబడిగా ఉండడం లేదో, చూడండి, కష్టం వచ్చినప్పుడు దేవుడితో నువ్వు ఉంటే నీ కష్టాల్లో దేవుడు నీతో ఉంటాడు. మరలా కష్టం వచ్చినప్పుడు బలీయమైన శక్తి ఇచ్చి నేను నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఎప్పుడు దేవుడు మనలో భాగం అనుకుంటే అప్పుడు ఆపత్కాలం వేళ ఆయన నిన్ను విడిపిస్తాడో, ఆ ఆపత్కాలంలో విడిపిస్తే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తావు. ఆ చెల్లించే కృప ప్రత్యేకించి ఇంటికి దయచేయనుగాక, ప్రత్యేకించి. ఇక 3వ మాట చెప్తాను, 63. నీ యందు భయభక్తులు గలవారందరినీ నీ ఉపదేశములు అనుసరించి వారికి నేను చెలికాడను. నీకు ఒకటి తెలుసా? నీకు ఇక్కడ చిన్న మాట చెప్తాను, గుర్తుట్టుకోండి అందరూ. దేవుడు వాక్యం దేవుడు వాక్యానికి నువ్వు స్నేహితుడైతే దేవుడే నీకు స్నేహితుడు అవుతాడు. ఆమెన్. అర్థమైంది? మళ్ళీ చెప్తాను, దేవుడు వాక్యానికి నువ్వు స్నేహితుడైతే దేవుడే నీకు స్నేహితుడు అయిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు వాక్యానికి స్నేహితుడు అంటే రేపు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చి బైబిల్ కట్టమాకండి. అంటే ఏంటంటే వాక్యం చదువుకుని ప్రభువా ఇది నాతో ఉంచు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీతో నేను ఉంటాను. హల్లెలూయా, నీతో నేను ఉంటాను. అలా బైబిల్లో ప్రవక్తలందరికీ తోడున్నాడు ఆయన. ప్రవక్తలందరికీ మంచి స్నేహితుడుగా ఉన్నాడు, మంచి స్నేహితుడుగా. చివరి మాట నేను మీకు చెప్పడానికి ఏంటంటే అర్థం చూడండి, లాస్ట్ మాట కూడా చదివేద్దాం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను బోధించుము. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే ఈ రూమ్లో సెంటు కొట్టారు మొత్తం అంతా, అందరికీ సెంటోషన్ వస్తుంది, నీకు రావట్లేదంటే కారణం ఏంటి? నీకు జలుబు అయి ఉండాలి అని చెప్పినట్టు. జలుబు కూడా లేదు, రావట్లేదంటే ఏంటి? రోగం అంట. ఎవరు? కరోనా. ఇంకా రావట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా రావట్లేదు అర్థం ఏంటి? చాలాసేపు అందరికి వచ్చింది వెళ్ళిపోరాలి, నీకు ఇంకా రావట్లేదేంటి? ఆ స్మెల్ కొట్టినప్పుడు నువ్వు లేవు. అది నేను చెప్పింది ఏంటంటే లాజిక్. ఆ సెంటు కొట్టినప్పుడు నువ్వు లేవు. దేవుడు వెలుగు వచ్చినప్పుడు, దేవుడి కృప వచ్చినప్పుడు, ఈ భూమంతా కృప నిండినప్పుడు ఆ కృప తీసుకునే చాయిస్ నీకు లేదు. దేవుడి యొక్క అద్భుతమైన మహిమతో చెప్తున్నాను ఈ మాట. దేవుడు వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగులో మనం ఉంటే మన వెలుగుని ఎవడు ఆపలేడు. హల్లెలూయా. లేదు
నేను అనుకున్నప్పుడే దేవుడు వెలుగు వస్తుందంటే నువ్వు అనుకోవడమో నువ్వు అనుకోకపోవడమో ఒక నిమిషంతో సమానం. అందే నీ ఆయుష్కాలం ఎంత అంటాడు ఆయన? నీ ఆయుష్కాలం ఎంత ఎంత? నీ ప్రాణం ఎంతసేపులో ఉంటుందట? ఏ బుడగతో పోలుస్తాడు మన ప్రాణాన్ని? అది నీటి బుడగ 10 సంవత్సరాలు ఉంటుందా? 20 సంవత్సరాలు ఉంటుందా? ఉండదండి. భూమంతా కృప నిండి ఉన్నప్పుడు, భూమంతా ఆయన ప్రేమ ఉన్నప్పుడు, ఆ ప్రేమను తీసుకునే అర్హత నీకు లేదంటే అయితే ఈ భూమి మీద లేకుండా ఉండాలా? ఒకవేళ ఉంటే పాపం నీలో అయినా ఉండాలా? యేసుక్రీస్తు నామములో ఆ పాపపు విధులు తీసివేయబడును గాక. మళ్ళా చాలాసార్లు చెప్పి మళ్ళా చెప్తున్నాను, మనుషుల్ని అసహించుకోకండి. మనిషి లోపల ఉన్న పాపాన్ని కానీ ఆ అపవాదిని కానీ అసహించుకోండి. వాడిని అసహించుకుని మన జీవితం చేయాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయము 25వ వచనం. నేను కూడా చదువుతాను మీతో పాటు. ఏమని? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకడినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. పురికొల్పం అంటే కింద ఏముంటుందంటే రేపవలెను, అంటే మోటివేట్ చేయడం అన్నమాట. అంటే భక్తి తగ్గిపోతున్న మనుషులకు భక్తి చెప్పే కార్యము నువ్వు చేయుదువుగాక. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీకు వినాశనం తప్పదు, ఆ తప్పులో నువ్వు ఉంటావు అన్న అర్థం కలిగిన మాటే ఆ 8వ మాట. హేత్ అంటే తప్పు. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే దేవుడు నీ భాగమై ఉండాలి. మొట్టమొదటి. రెండోది, దేవుడు నీ భాగమై ఉండాలి. నీ భాగంలో ఆయనకు నువ్వు వినమ్రతతో కూడిన విధేయత కలిగిన క్రియలు చేయాలి. హల్లెలూయా. విధేయత అంటే దేవా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కదా, ఈ జీవితాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీ వాక్య ప్రకారం నడుచుకునే కృపా సామర్థ్యాలు నేను మర్చిపోను. ఖచ్చితంగా ఈ బైబిలు నన్ను బ్రతికిస్తుందని తెలుసు, ఈ వాక్యము నన్ను నడిపిస్తుందనే పురుకొల్పుకునే కృప నాకు దయచేయి అని దేవుణ్ణి అడగడం, అది మొదటిది. రెండోది, విధేయత ఉంటే సరిపోదు, దేవుడి వాక్యం వైపు ఏం చేయాలా? మళ్ళించబడాలి. ఎలా అంటే చేప నీటికి వెళ్ళినట్టు, దుప్పి దాహానికి వెళ్ళినట్టు, లేడి పరుగుకు వెళ్ళినట్టు నీ యొక్క దేవుని యొక్క భాగంలో నువ్వు మళ్ళించబడే కృప దేవునికి ఇచ్చునుగాక. ఇది రెండో. మూడోది ఏంటంటే ఇలా మళ్ళించే సమయంలో చుట్టూ చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన మాటలు ఉంటాయి, ఇబ్బందికరమైన మనుషులు ఉంటారు నీకు. అప్పుడు వారి వైపు కాకుండా దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి. హల్లెలూయా. వాక్యం వైపు చూసిన ప్రతి ఒక్కరూ శరీరధారి అయిన దేవుడు నీకు తోడుండే బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ బలం తీసుకునే కృప దేవుడు నీకు ఇవ్వాలి. ఇక నాలుగవది వాక్యంతో నువ్వు స్నేహం చేస్తే దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఆమేన్. అర్థం కాలని చెప్తున్నాను. వాక్యంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఆ సాక్షాత్తు దేవుడే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా వెలుగొందే కృపా భాగ్యం దేవుడు